హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, ఈరోజు మనం సైన్స్ 15th లెక్చర్ డిస్కస్ చేస్తున్నాము, హీట్ అండ్ టెంపరేచర్. ఈ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫర్ ఏఎల్పి, గ్రూప్ డి, టెక్నీషియన్, జేఈ అండ్ పారామెడికల్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ నుంచి మంచి క్వశ్చన్స్ వచ్చాయి. స్టూడెంట్స్, మనము ఈ సిరీస్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ ఆధారితంగా డిస్కస్ చేస్తున్నాము. మొదట కాన్సెప్ట్ డిస్కస్ చేసి అందులో వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి డిస్కస్ చేస్తున్నాము. సో స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. ఇందులో కూడా జాయిన్ కండి సో దట్ యూ విల్ గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ ద డైలీ క్లాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ హీట్? ఉష్ణం అంటే ఏమిటి? హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఫ్లోస్ డ్యూ టు ద టెంపరేచర్ డిఫరెన్స్. ఉష్ణం అనేది శక్తి యొక్క రూపం. ఇది ఉష్ణోగ్రత తేడా కారణంగా ప్రవహిస్తుంది. టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎనర్జీ లెక్క ట్రాన్స్ఫర్ అయ్యేదే హీట్. హీట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఇన్ ద బాడీ. ఉష్ణం అనేది ఒక పదార్థంలోని పరిమాణాలు లేదా అణువుల మొత్తం గతి శక్తి యొక్క కొలమానం. హీట్ ఈజ్ మెజర్డ్ ఇన్ జౌల్స్ ఆర్ క్యాలరీస్. 1 joule ఈజ్ ఈక్వల్ టు 4.18 క్యాలరీస్. అదే 1 joule ఈజ్ ఈక్వల్ టు 4.18 క్యాలరీస్. టెంపరేచర్, ఉష్ణోగ్రత అంటే ఏమిటి? టెంపరేచర్ మెజర్స్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ ఇట్ సమ్టైమ్స్ మెజర్ కోల్డ్నెస్ ఆఫ్ ది బాడీ. ఉష్ణోగ్రత అనేది ఒక పదార్థం ఎంత వేడిగా ఉందో కొలిచే ప్రమాణం. వేడిగా లేదా చల్లగా ఉండే ఏదైతే పదార్థం యొక్క ఉష్ణోగ్రతను కొలిచేదే టెంపరేచర్. ఇది చూడండి, కప్ అనేది హాట్ సపోజ్ ఇందులో టీ తీసుకున్నాం అనుకోండి, హాట్. కోల్డ్, ఐస్ క్రీమ్స్ కోల్డ్. ఈ రెండు టెంపరేచర్స్ మెజర్ చేస్తాం కదా, హాట్ ఉందా కోల్డ్ ఉందా అనేది మెజర్ చేసేదే టెంపరేచర్. As the temperature decreases, the kinetic energy of the particle will decreases. At some point, the kinetic energy of the particle will reach zero. The temperature at which this occur is known as absolute zero temperature. ఒక బాక్స్ తీసుకోండి, బాక్స్లో మాలిక్యూల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో మనము హీట్ ఇస్తే ఇక్కడ ఏమవుతాయి, ఈ మాలిక్యూల్స్ అనేది ర్యాండమ్ మోషన్లో మూవ్ అవుతాయి. సో ర్యాండమ్ మోషన్లో మూవ్ అయినప్పుడు మనకు కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో అదే టెంపరేచర్ డిక్రీజ్ చేసామనుకోండి, ఇవి కూల్ ఉంటాయి. ఎక్కడ ర్యాండమ్ మోషన్లో ఇట్లా జరగవు. ఆ టెంపరేచర్నే ఏం అంటామంటే అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటాము. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు కణాల గతి శక్తి కూడా తగ్గుతుంది. ఒక దశలో కణాల గతి శక్తి శూన్యానికి చేరుతుంది. ఈ స్థితిని సంభవించే ఉష్ణోగ్రత పూర్తి అబ్సల్యూట్ జీరో అని అంటారు. టెంపరేచర్ మెజర్మెంట్స్, ఉష్ణోగ్రత కొలతలు. The scale put the freezing point of water at 0 degrees centigrade and boiling point of water at 100 degrees centigrade. Freezing point of water ఎంత? ఐస్ ఏ టెంపరేచర్ వద్ద గడ్డ కడుతుందంటే 0 degrees centigrade. ఆ టెంపరేచర్నే ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. అదే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఏ టెంపరేచర్ దగ్గర ఆవిరి అయ్యే స్టార్ట్ అవుతుందంటే 100 degrees centigrade. The temperature in between are divided into 100 units. ఈ స్కేల్ నీటి గడ్డగట్టే స్థాయిని 0 degrees centigrade వద్దగా మరియు మరిగే స్థాయిని 100 degrees centigrade వద్ద నిర్ధారిస్తుంది. ఈ రెండు స్థాయిల మధ్య ఉన్న ఉష్ణోగ్రతను 100 భాగాలుగా విభజిస్తారు. ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 0 degrees centigrade. అదే మెల్టింగ్ పాయింట్ ఫర్ సాలిడ్ ఎంత? 0 degrees centigrade. అదే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఫర్ వాటర్ ఈజ్ 100 degrees centigrade. Fahrenheit scale. The scale puts the freezing point of water at 32 degree Fahrenheit and the boiling point of water at 2 degree Fahrenheit. The temperature in between are divided into 100 units. ఇక్కడ ఏమంటున్నాడు, ఇందాకే చెప్పాను, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత? 0 degrees centigrade. ఇది సెంటిగ్రేడ్స్లో. అదే ఫారెన్హీట్స్లో తీసుకుంటే 32 degree Fahrenheit. అంటే 0 degrees centigrade ఈజ్ ఈక్వల్ టు 32 degree Fahrenheit. ఈ రెండు ఈక్వల్ ఈ స్కేల్స్లో.
అదే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఫారెన్ హీట్లో వచ్చేసి 212 డిగ్రీ ఫారెన్ హీట్. దిస్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్. కెల్విన్ స్కేల్. ది స్కేల్ హ్యాస్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ as the 0 point on its scale and there are no negative temperatures on the scale. ఇక్కడ చూడండి కెల్విన్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 273.15 కెల్విన్. సో డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్లో మార్చాలంటే ఇచ్చిన సెంటిగ్రేడ్ ప్లస్ 273.15 చేస్తే మనకు కెల్విన్లో వస్తుంది వాల్యూ. అబ్సల్యూట్ జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ కదా కెల్విన్. సెల్సియస్లో చూడండి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాడు, మనం 273 యాడ్ చేయాలి. సో 273 కెల్విన్. అదే ఫారెన్ హీట్లో వచ్చేసి ఇందాకే చెప్పాను 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 32 డిగ్రీ ఫారెన్ హీట్. అదే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 212 ఫారెన్ హీట్. సో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ 212 ఫారెన్ హీట్. మనకు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్లో మార్చాలంటే ఏం చేయాలి? 100 ప్లస్ 273, సో 373 కెల్విన్. దిస్ ఈస్ ద కన్వర్షన్. Relation between temperature scale C by 5 is equal to F minus 32 by 9 is equal to K minus 273 by 5. ఇది ర్యాంకిన్ స్కేల్. ఒకవేళ అడిగితే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, R by 4. C అంటే సెంటిగ్రేడ్ స్కేల్, F అంటే ఫారెన్ హీట్ స్కేల్, K అంటే కెల్విన్ స్కేల్. C by 5 is equal to F minus 32 by 9, K minus 273 by 5 is equal to R by 4. మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. ఉష్ణం పరసర విధానాలు. మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే హీట్ ట్రాన్స్ఫర్ బై ద కండక్షన్, హీట్ ట్రాన్స్ఫర్ బై కన్వెక్షన్, హీట్ ట్రాన్స్ఫర్ బై రేడియేషన్. చలనం ద్వారా ఉష్ణ ప్రసరణ, సంచలనం ద్వారా ఉష్ణ ప్రసరణ, వికరణ ద్వారా ఉష్ణ ప్రసరణ. అంటే కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. కండక్షన్ ఏముంది? ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్ బై ద డైరెక్ట్ కాంటాక్ట్. అంటే సమ్ మీడియం ఉంటుంది, ఆ ఇక్కడ చూడండి సాలిడ్స్లో, సాలిడే కదా ఇది ఈ జార్ అనేది. సో మనము హీట్ చేసాము, అందులో ఉన్న మాలిక్యూల్స్ అనేది హీట్ అయ్యి ఒకదానికొకటి ఇట్లా మూవ్ అవుతాయి, హీట్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సో దిస్ టైప్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ టేక్ ప్లేస్ ఇన్ ద మెటల్స్ ఆర్ ఇన్ ద సాలిడ్స్, దట్ ఈస్ కాల్డ్ కండక్షన్. కన్వెక్షన్ అంటే ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫర్డ్ బై ద మాస్ మోషన్ ఆఫ్ మాలిక్యూల్స్. అంటే ఈ టైప్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఎక్కడ జరుగుతుంది? ఫ్లూయిడ్స్లో జరుగుతుంది. బై ద కన్వెన్షనల్ కరెంట్. మనము ఒక జార్ని హీట్ చేస్తే ఇక్కడున్న మాలిక్యూల్స్ అనేవి హీట్ డ్యూ టు డెన్సిటీ డిఫరెన్స్. ఇప్పుడు వాటర్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, సో హీట్ ఇంక్రీజ్ చేస్తే, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. సో మనకు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి, ఇక్కడ ఉన్న వాటర్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకే కింద ఉంటుంది. అదే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఇక్కడున్న వాటర్ డెన్సిటీ డిక్రీజ్ అయ్యి పైకి వెళ్తుంది. అదే పైన ఉన్న వాటర్ హీట్ తక్కువ ఉంటుంది, సో దాని డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, అది కిందికి వస్తుంది. ఇట్లా మోషన్, మాలిక్యూల్స్ అనేవి సర్క్యులర్ మోషన్లో తిరుగుతూనే ఉంటాయి, పైకి కిందికి పైకి కిందికి. ఆ టైప్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఏమవుతుందంటే కన్వెక్షన్ అంటారు. అదే రేడియేషన్ అంటే ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫర్ బై ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. గాలి, ఎయిర్ యాజ్ ఏ మీడియం, డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు, కానీ హీట్ ట్రాన్స్ఫర్ అనేది మనం జరుగుతుంది. ఎప్పుడు ఎగ్జాంపుల్గా ఏమంటే మనము చలికాలంలో వేడిని ఇట్లా చేస్తాం కదా, అట్లాంటి రేడియేషన్స్నే, హీట్ ట్రాన్స్ఫర్నే రేడియేషన్ అంటారు. హీట్ ట్రాన్స్ఫర్ ఒక్కొక్కటి మనము డిస్కస్ చేస్తాము. హీట్ ట్రాన్స్ఫర్ బై ద కండక్షన్, చలనం ద్వారా ఉష్ణ ప్రసరణ. Conduction is a process by which heat is transferred through a material without the movement of material itself. అంటే ఆ మెటీరియల్ మూవ్ కాదు, లోపల ఉన్న మాలిక్యూల్స్ అనేవి మూవ్ కాకుండా ఒక్కదానికొకటి హీట్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇట్ అకర్స్ మెయిన్లీ ఇన్ సాలిడ్స్. కండక్షన్ వచ్చేసి సాలిడ్స్లోనే జరుగుతుంది. వేర్ పార్టికల్స్ ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్ అండ్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ త్రూ కొలిజన్. ఇక్కడ చూడండి, ఇక్కడ హీట్ ఇచ్చాను. ఈ హీట్ అనేది సపోజ్ ఇది ఒక ప్యాన్ అనుకోండి, మనం చెయ్యి ఇక్కడ పెట్టాం, హీట్ అనేది ఇక్కడ ఇస్తాం, ఇది మెటల్. ఏమవుతాయి? ఇట్లా లోపల మాలిక్యూల్స్ ఉంటాయి కదా. సాలిడ్ అంటే టైట్లీ ప్యాక్డ్, అంటే ఎక్కడ స్పేస్ ఉండదు. సో మనం హీట్ చేసినప్పుడు ఈ మాలిక్యూల్ ఏమైంది, దీని ఎనర్జీ దీనికి ఇస్తుంది, దీని ఎనర్జీ దీనికి ఇస్తుంది, ఇది ఇట్లా ఇట్లా ఎనర్జీ ఇస్తూ లాస్ట్కి ఏమవుతుంది, హీట్ ట్రాన్స్ఫర్ ఇక్కడ కూడా వెళ్ళిపోతుంది. మనం చేయబెడతాం కదా, అక్కడ కూడా మనకు వేడి తగులుతుంది. సో దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ కండక్షన్. ఎగ్జాంపుల్స్ చూడండి, ఐరనింగ్ క్లోత్స్. మనము క్లోత్స్
ఐరన్ చేస్తాము. కుకింగ్ ఆన్ గ్యాస్ స్టవ్ ఇట్లే సేమ్ ఎగ్జాంపుల్. ఐస్ మెల్టింగ్ ఇన్ హ్యాండ్స్, మెటల్ స్పూన్ ఇన్ ద హాట్ సూప్. అంటే ఇక్కడ ఉన్న టెంపరేచర్ మనకు స్పూన్కి కూడా పాకుతుంది. కంప్యూటర్ సిపియూస్, కార్ ఇంజన్ కూలింగ్, లైటింగ్ ఏ మ్యాచ్ స్టిక్, హాట్ కాఫీ ఇన్ ఏ మగ్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండక్షన్. Conduction occurs when two objects at different temperatures are in contact with each other. Heat flows from warmer object to the cooler object until both reaches the same temperature. మనం ఇక్కడ హీట్ ఇస్తే ఇక్కడ మాలిక్యూల్స్ అనేవి వైబ్రేట్ అవుతూ ఒక్కదానికొకటి హీట్ అనేది ఎక్స్చేంజ్ చేస్తూ ముందరికి వెళ్తాయి. సో అట్లాంటప్పుడే మనకు హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ దేంట్లో జరుగుతుంది? సాలిడ్లో. సో మనకు కండక్షన్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అంటారు. చలనం అనేది రెండు వేర్వేరు ఉష్ణోగ్రతల వస్తువులను పరస్పర సంబంధంలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఉష్ణం వేడిగా ఉన్న వస్తువు నుంచి చల్లగా ఉన్న వస్తువుకి ప్రసరించి రెండు వస్తువుల ఉష్ణోగ్రత సమానంగా మారే వరకు కొనసాగుతుంది. సంచలన ద్వారా ఉష్ణ ప్రసరణ. హీట్ ట్రాన్స్ఫర్ బై ద కన్వెక్షన్ అంటే ఏంది? డ్యూ టు మాలిక్యులర్ సర్క్యులేషన్, అంటే డ్యూ టు డెన్సిటీ డిఫరెన్స్ అయిందనుకోండి, పైన ఉన్న ఆబ్జెక్ట్ కిందికి వస్తుంది, కింద ఉన్న మాలిక్యూల్ అనేది పైకి వెళ్తుంది. ఇట్లా జరిగే హీట్ ట్రాన్స్ఫర్ని కన్వెక్షన్ అంటారు. కన్వెక్షన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ద ఫ్లూయిడ్. కన్వెక్షన్ అనేది ఫ్లూయిడ్స్లోనే జరుగుతుంది. అదే కండక్షన్ వచ్చేసి సాలిడ్స్లో జరుగుతుంది. ఫ్లూయిడ్స్ అంటే ఏమేమి వస్తాయి? లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. వేర్ ద వార్మర్ పార్ట్ ఆఫ్ ఫ్లూయిడ్ రైజెస్ అండ్ ద కూలర్ పార్ట్ సింక్స్, క్రియేటింగ్ ఏ సర్క్యులేషన్ దట్ ట్రాన్స్ఫర్ ద హీట్. ఇక్కడ చూడండి, ఇది పాట్ కదా, హాట్ ఆబ్జెక్ట్స్ అనేవి పైకి వెళ్తాయి. ఎందుకంటే దాని టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది కదా. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, దీని వెయిట్ తగ్గుతుంది, అంటే డెన్సిటీ తగ్గుతుంది అండ్ అది పైకి వెళ్తుంది. పైన ఉన్న ఆబ్జెక్ట్ డెన్సిటీ అప్పుడు ఎక్కువ ఉంటుంది, అది కిందికి వెళ్తుంది. ఇట్లా సర్క్యులేషన్ అవుతాయి. సంచలన అనేది ద్రవాల్లో మరియు వాయువు ఉష్ణ ప్రసరణ ప్రక్రియ. ఇందులో వేడిగా ఉన్న ద్రవం ఎగురుతూ చల్లగా ఉన్న ద్రవం దిగుతుంది. ఈ చలనం ఉష్ణాన్ని ప్రసారం చేస్తుంది. కన్వెక్షన్ ఈజ్ అ హీట్ ట్రాన్స్ఫర్ బై ద మూమెంట్ ఆఫ్ కరెంట్, అంటే మాస్ ట్రాన్స్ఫర్. ఇదే నేను ఇందాక చెప్పాను, మాస్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ఏ ఫ్లూయిడ్. డ్యూరింగ్ కన్వెక్షన్ ద హీటెడ్ పార్టికల్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్ బిగాన్ టు ఫ్లో అవుతాయి, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి. ఈ టైప్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ కన్వెక్షన్ వచ్చేసి న్యాచురల్ కన్వెక్షన్ అండ్ ఫోర్స్డ్ కన్వెక్షన్, రెండు టైప్స్ ఉంటాయి. న్యాచురల్ కన్వెక్షన్ అంటే మనకు టెంపరేచర్, ఇప్పుడు సపోజ్ హాట్ అంటే సమ్మర్ సీజన్ వచ్చింది, అప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు ఏమవుతున్నాయంటే వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఆటోమేటిక్గా హీట్ అవుతాయి. అది న్యాచురల్ కన్వెక్షన్. అది ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటే మనం హీట్ చేసినాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఫోర్స్ అంటే హీట్ ఇచ్చాము, దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ కన్వెక్షన్. ఒక్కొక్కసారి మనం బ్లోయర్స్ యూస్ చేసి కూడా ఇట్లా చేస్తాం. సో దిస్ ఈజ్ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ కన్వెక్షన్. హీట్ ట్రాన్స్ఫర్ బై ద రేడియేషన్. వికిరణ ద్వారా ఉష్ణ ప్రసరణ. రేడియేషన్ ఈజ్ అ మెథడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ దట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ కాంటాక్ట్ బిట్వీన్ హీట్ సోర్స్ అండ్ హీటెడ్ ఆబ్జెక్ట్. ఈ టైప్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, దట్ ఈస్ రేడియేషన్కి మనం ఎట్లాంటి మీడియం అవసరం లేదు. హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇట్లా హీట్ ట్రాన్స్ఫర్ అనేది గాల్లోనే జరుగుతుంది. వికిరణ అనేది ఉష్ణ ప్రసరణ ఒక విధానం. ఇది ఉష్ణ మూలం మరియు వేడెక్కిన వస్తువు మధ్య ఏమైనా తర్కం అవసరం లేకుండా జరుగుతుంది. ఉష్ణం విద్యుత్ చుంబక తరంగాలు రూపంలో జరుగుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ టైప్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. హీట్ క్యాన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ ఎంప్టీ స్పేస్ బై ద థర్మల్ రేడియేషన్. రేడియేషన్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ట్రావెలింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్. నౌ క్వశ్చన్స్ చూసాము. వాట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఆన్ ద కెల్విన్ స్కేల్? కెల్విన్ స్కేల్, సెంటిగ్రేడ్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్, 3 స్కేల్స్ మనం డిస్కస్ చేసాం ఇందాక. ఇందులో ఏమంటున్నాడంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అండ్ ఇన్ ద కెల్విన్ స్కేల్లో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత అంటున్నాడు. సో మనకు సెంటిగ్రేడ్లో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత? 0 డిగ్రీ సెంటిగ్రేడ్. 0 డిగ్రీ సెంటిగ్రేడే కదా, 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే మనం కెల్విన్లో మార్చాలంటే నేను ఇంత ఫార్ములా చెప్పాను, డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273 చేయాలి అని కెల్విన్లో మార్చాలి అంటే. సో కెల్విన్లో మార్చాలంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273 అంటే 273 కెల్విన్.
ఎగ్జాక్ట్గా అంటే 273.15 కెల్విన్. డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ ద కెల్విన్ స్కేల్. minus 273.15 degrees centigrade temperature is equal to minus 273.15 degrees centigrade. ఇందులో దేనికి ఈక్వల్ అంటున్నాడు. సో కెల్విన్ ఇచ్చాడు. సో చూద్దాం. -273.15 ప్లస్ 273.15 అంటే 0 అయిపోయింది కదా. 0 కెల్విన్కి ఈక్వల్ అని అర్థం. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అట్ వాట్ టెంపరేచర్ విల్ ద వాటర్ డెన్సిటీ బి మ్యాక్సిమం. నీటి సాంద్రత గరిష్టంగా ఉంటే ఉష్ణోగ్రత ఎంత అంటున్నాడు. ఇక్కడ ఒక గ్రాఫ్ చూద్దాము. వాల్యూమ్ టెంపరేచర్ ఇక్కడ 0 డిగ్రీ సెంటిగ్రేడ్, 1 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇక్కడ 4 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇట్లా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది వెళ్తుంది. వాల్యూమ్ వాల్యూస్ ఇక్కడ చూసుకోండి. సో మనకు ఏమవుతుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు 4 డిగ్రీస్ దాటిన తర్వాత. అదే 4 డిగ్రీస్కి ముందు ఏమవుతుంది. దిస్ ఈజ్ ఫర్ వాటర్ అండి, ఇది వాటర్కే. బిలో 4 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న వాల్యూమ్ ఇక్కడ వరకు డిక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, కానీ ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు డెన్సిటీ ఈజ్ మాస్ బై వాల్యూమ్. వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. అట్ వాట్ టెంపరేచర్ విల్ ద వాటర్ డెన్సిటీ బి మ్యాక్సిమం. అంటే ఇక్కడ చూడండి మనకు వాల్యూమ్ ఎక్కడ మినిమం ఉందంటే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. అంటే టెంపరేచర్ ఎంత 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ వాల్యూమ్ వచ్చేసి మినిమంలో ఉంది అట్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్. సో అదే టెంపరేచర్ దగ్గర మనకు ఏమవుతుంది. వాల్యూమ్ మినిమం అయింది. సో డెన్సిటీ ఆ టెంపరేచర్ దగ్గర మ్యాక్సిమం అవుతుంది. సో 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర డెన్సిటీ మ్యాక్సిమం ఉంటుంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The temperature at 4 degrees centigrade, that is 4 plus 273 ఏమవుతుంది 277 Kelvin, turns out to be the temperature at which water has the highest density. If we heat it or cool it, it will expand. The expansion of water when we cool it to the lower temperature is unusual. ఏం లేదండి, సేమ్ ఇదే నేను చెప్పాను ఇందాక. టెంపరేచర్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాల్యూమ్ మినిమం ఉంటుంది. అదే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ డెన్సిటీ మ్యాక్సిమం ఉంటుంది. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డిగ్రీ ఫారెన్హీట్. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ హౌ మెనీ ఫారెన్హీట్స్కి ఈక్వల్ అంటున్నాడు. ఎంత 32. So D is the correct answer. Woolen clothes keep the body warm in winter because. వింటర్లో ఊలి దుస్తులు శరీరాన్ని వేడిగా ఉంచడానికి కారణం ఏంటి అన్నాడు. ఊల్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. బి ఊల్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఊల్ ఇంక్రీజ్ బాడీ టెంపరేచర్, ఊల్ డిక్రీజ్ బాడీ టెంపరేచర్. ఉలెన్ క్లోత్స్ మనము వింటర్లో కనుక వేసుకుంటే మనకు లోపల ఉన్న హీట్ని బయటికి పంపించదు. సో అది హీట్ ట్రాన్స్ఫర్ అనేది చేయనియడం లేదు. సో ఊల్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అయినందుకే మనకు లోపల ఉన్న మన బాడీ టెంపరేచర్ అనేది ఆ వస్తువు అంటే క్లోత్స్ ద్వారా, ఉలెన్ క్లోత్స్ ద్వారా బయటికి రావడం లేదు. సో ఊల్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Woolen clothes keep the body warm of the following reasons. It is bad conductor of heat, so prevent body heat from going out. ఇందాకే చెప్పాను. Wool is filled with air in narrow holes. మనకు ఉలెన్ క్లోత్స్ చూస్తే మధ్యలో గ్యాప్స్ పొరలు ఉంటాయి. సో ఆ ఎయిర్ కూడా మనకు హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగడానికి కొద్దిగా ఆపుతుంది. విచ్ ఈస్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ డ్యూ టు విచ్ దెర్ ఈస్ నో లాస్ ఆఫ్ బాడీ హీట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్ డూ ద మాలిక్యూల్స్ ఆఫ్ ఫ్లూయిడ్ యూస్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మాలిక్యూల్స్ ఆఫ్ ఫ్లూయిడ్ అన్నాడు. ద్రవపు అంటే ఫ్లూయిడ్ అణువుల ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి హీట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఏ విధానాన్ని ఉపయోగిస్తాయి అంటే కన్వెక్షన్ మెథడ్, కండక్షన్ మెథడ్, ఎమిషన్ మెథడ్, రెస్పిరేషన్ మెథడ్. మాలిక్యూల్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఏ హీట్ ట్రాన్స్ఫర్ చేస్తాయంటే కన్వెక్షన్ హీట్ ట్రాన్స్ఫర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. క్రింది వాటిలో ఏది ఉష్ణాన్ని బాగా
ప్రసారింప చేయదు. బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటే డైమండ్ కూడా హీట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, వాటర్ హీట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, మైకా హీట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అందుకే మనకు ఐరన్ బాక్స్లో యూస్ చేస్తాం. సో మనకు బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అన్నాడు కాబట్టి వుడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ కలర్ ఈజ్ యూజ్డ్ ఇన్సైడ్ ద సోలార్ కుక్కర్? సోలార్ కుక్కర్లో లోపల ఏ రంగు ఉపయోగిస్తారు? వైట్ తెలుపు, బ్లూ నీలం, బ్లాక్ నల్ల, బ్రౌన్ గోధుమ రంగు. సో మనకు సోలార్ కుక్కర్లో బ్లాక్ కలర్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే బ్లాక్ కలర్ అబ్జర్వ్ మోర్ హీట్. బ్లాక్ అనేది మోర్ హీట్ అబ్జర్వ్ చేస్తుంది. అదే వైట్ కలర్ వచ్చేసి రిఫ్లెక్ట్ లైట్ ఆర్ హీట్. సో మనకు ఏదైనా సన్ ద్వారా మనకు హీట్ వస్తే అది బ్లాక్ కలర్ తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. సో మనకు సోలార్ కుక్కర్లో ఇన్సైడ్ ఏం చేస్తామంటే బ్లాక్ కోటింగ్ ఇస్తాం. బ్లాక్ సర్ఫేస్ ఆర్ ఎక్సలెంట్ అబ్జర్వర్స్ ఆఫ్ రేడియేషన్ అండ్ హెల్ప్స్ ఇన్ ట్రాపింగ్ మోర్ హీట్ ఇన్సైడ్ ద సోలార్ కుక్కర్. వాట్ ఈస్ ద టెంపరేచర్ వెన్ ఏ సాలిడ్ ఆబ్జెక్ట్ మెల్ట్స్ అట్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ టు బికేమ్ ఏ లిక్విడ్? ఏమంటున్నాడు? వాయుమాన పీడనంలో ఘన పదార్థం ద్రవంగా కరిగే ఉష్ణోగ్రత ఏమంటాడు అంటే సాలిడ్ టు లిక్విడ్ అంటున్నాడు కదా. ఏమైంది? మెల్ట్ అవుతుంది. సో మెల్టింగ్ పాయింట్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద టెంపరేచర్ అట్ విచ్ ఏ లిక్విడ్ చేంజెస్ ఫ్రమ్ ఇట్స్ లిక్విడ్ స్టేట్ టు సాలిడ్ స్టేట్. ఇప్పుడు లిక్విడ్ నుంచి సాలిడ్ అంటే ఏం కావాలి? వాటర్ లిక్విడ్లో ఉందనుకోండి, అది సాలిడ్ కావాలంటే ఫ్రీజ్ కావాలి కదా, ఫ్రీజింగ్ పాయింట్. సో అదేం పాయింట్ అవుతుందంటే ఫ్రీజింగ్ పాయింట్. ద వాటర్ కెప్ట్ ఇన్ యాన్ ఎర్త్ పాట్ రిమైన్స్ కూల్ ఈవెన్ ఇన్ సమ్మర్. గడ్డి పాత్రలో ఉంచిన నీరు వేసవిలో కూడా చల్లగా ఎందుకు ఉంటుంది? ఏ ఆప్షన్ ఎవాపరేషనా, ఆవిరీకరణ, కంపాక్షన్ కుదింపు, కన్వర్షన్ మార్పు, వేపరైజేషన్ ఆవిరీకరణ. సో మనకు ఆప్షన్ వచ్చేసి ఎవాపరేషన్. ఈ ఎవాపరేషన్ కాన్సెప్ట్ ద్వారానే మనకు లోపల ఉన్న పాట్లో అంటే కుండలో ఉన్న నీళ్లు చల్లగా అవుతాయి. హీట్ ట్రాన్స్ఫర్ టు ఎనీ సిస్టమ్ ఈజ్ మెజర్డ్ ఇన్ ద. ఏదైనా వ్యవస్థకు ఉష్ణం ప్రసరణ ఏ యూనిట్లో కొలుస్తారు? హీట్ ట్రాన్స్ఫర్ యూనిట్స్ వచ్చేసి ఏముంటాయి అంటే కిలోవాట్సా, జౌల్సా, డిగ్రీ కెల్వినా, యాంపియర్. కరెంట్కి యూనిట్ యాంపియర్. సో కాదు, డిగ్రీ కెల్విన్. ఇది టెంపరేచర్కి, హీట్ ట్రాన్స్ఫర్కి కాదు. జౌల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కిలోవాట్స్ అనేది పవర్కి యూనిట్స్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కిలోవాట్ పవర్కి యూనిట్స్, యాంపియర్ కరెంట్కి, కెల్విన్ టెంపరేచర్. సో మనకు హీట్ ట్రాన్స్ఫర్ అడిగాడు కాబట్టి జౌల్ బి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ థర్మోడైనమిక్ ప్రాసెస్ ఈజ్ ఆఫ్ కాన్స్టాంట్ వాల్యూమ్? కింది వాటిలో ఏ థర్మోడైనమిక్ ప్రక్రియ స్థిరమైన పరిమాణంలో జరుగుతుంది? కాన్స్టాంట్ వాల్యూమ్. సో కాన్స్టాంట్ వాల్యూమ్ని ఏమంటామంటే ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం. సో దీనికి ఆన్సర్ వచ్చేసి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఐసోబారిక్ అంటే కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్నే ఐసోబారిక్ ప్రాసెస్ అంటారు. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ కరిగే ఉష్ణోగ్రత ఎంత? ఐస్ ఏ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర -°C ఐస్ అవుతుంది. అది ఎక్కడ కరుగుతుందంటే 0°C దగ్గర మనకు మెల్ట్ అవుతుంది. సో దాన్ని కెల్విన్లో కనుక్కోమంటున్నాడు. 0 + 273. సో 273 కెల్విన్. ఏది 273°C? ఇది కాదు, 273 కెల్విన్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టెంపరేచర్ విచ్ ఈస్ కన్సిడర్డ్ నార్మల్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మన శరీరంలో సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రత ఎంత? 95°F, 97°F, 98.6°F, 96.8°F. మనకు ఆన్సర్ వచ్చేసి 98.6°F. సో 0°C ఈజ్ ఈక్వల్ టు 32°F అన్నాం. సో 98.6°F is the correct answer. To convert temperature from Celsius to Kelvin scale, you must. సెల్సియస్ నుండి కెల్విన్ స్కేల్కి ఉష్ణోగ్రతను మార్చడానికి మీరు ఏం చేయాలి? యాడ్ 273 టు ద గివెన్ టెంపరేచర్. ఇవ్వబడిన ఉష్ణోగ్రతలో 273 జోడించాలి. డివైడ్ ద గివెన్ టెంపరేచర్ బై 273. ఇవ్వబడిన ఉష్ణోగ్రతను 273తో భాగించాలి. ఇది కాదు. సబ్ట్రాక్ట్ 273 ఫ్రమ్ ద గివెన్ టెంపరేచర్. ఇవ్వబడిన ఉష్ణోగ్రతలో 273 తీసేయాలి. ఇది కూడా కాదు.
మల్టిప్లై ద గివెన్ టెంపరేచర్ బై 273. ఇవ్వబడిన ఉష్ణోగ్రతలు 273 గుణించాలి, ఇది కాదు. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే యాడ్ చేయాలి డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273 ఇట్లా. So student, this is our telegram channel or technical railway classes. Please join this to get the latest updates. స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. థ్యాంక్ యూ.